దేవుడు దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వారిని ఏదో అనాలి, బురద చల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను. నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు ఎందుకు కోరిన క్షమాపణ? నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సిందే అని నాకు మనసుకు అనిపించింది కాబట్టి నేను క్షమాపణ అడిగిన. ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్నా కానీ వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో క్షమాపణ కోరిన. అట్లే చెప్తున్నా, నేను తప్పు చేస్తే ప్రజలకే చెప్తారే తప్పు చేసినారా భయ్ సారీ అని. నేను తప్పు చేయలే, అందుకే ధైర్యంగా చెప్తాను నేను తప్పు చేయలే. అయినా సరే నా మీద ఏదో బుర్ర చల్లాలి అంటే ఊరుకోను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని బండారాలు కూడా బయటికి తీస్తాను. నేనేడో టార్గెట్ చేసిన భయ్. ఇప్పుడు నేను నిన్ను కొడతా, నువ్వు నన్ను కొట్టావు చెప్పు. వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి మరి? నేను ఊరుకోవాలన్నా? నేనైతే గాంధీ తాతను కాదు, నేను అస్సలే మంచిదని కాదు నేను చెప్తున్నా. నేను కేసీఆర్ గారు అంతా ఓపిక నాకు లేదు, అస్సలే మంచిదని కాదు. నేను ఊరుకోను. నన్ను కొడితే 2 కొడతా ఉల్టా. ఎందుకంటే నా తప్పు లేకుండా కొడుతున్నారు, నా తప్పు లేకుండా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఏం రోగం చెప్పు? నేను ఏమంటున్నా? నేను జనంలో పోతున్నా, పిచ్చి లేచినట్టు పొద్దు నుండి రాత్రి వరకు ఎందుకు తిరుగుతున్నా నేను? ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఏం జరిగింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్లో, 2 ఏళ్ళు కాంగ్రెస్లో ఏం జరగలే. నిన్న పోయినాం, ఆ నల్ల నీళ్ళు అది ఎంత బాధ అనిపించింది చూస్తే. ట్యాప్లో డ్రైనేజ్ వాటర్ వస్తాయని ఇప్పటికి కూడా హైదరాబాద్ మహానగరంలో ఇంకా అంత అందమైన నగరానికి కేటీఆర్ గారు నేను ఇట్లా చేసినా అని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమిట్ పెట్టి నేను ఇట్లా చేసినా అని ఏం లాభం చెప్పు? ఆడబిడ్డలకు ఒక డెలివరీ హాస్పిటల్ ఉండదు, నల్లల మోరు నీళ్ళు వస్తాయి. ఇదో మహానగరం, దీనికి సంతోషపడాలి. ఎవరొకరు అడగాలి కదా. అడిగితే కేసులు, అడిగితే లొల్లి, ఇంతే. ఏం భయపడేదాన్ని కాదు నేను. ముందుకే పోతా, వెనుకకైతే పోయేది లేదు. వస్తే లొల్లు ఎందుకుంటుండేనే? 5 ఏళ్ళు నన్ను ఒడగొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టిరు కదా. వద్దంటే బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. నేను అప్పటికి కూడా అడిగిన, నాకు ఎంపీ క్యాండిడేట్గా నన్ను డిక్లేర్ చేయండి, నేను ప్రజల మధ్యలో ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే ప్రజల ప్రేమను గెలుచుకుంటా అని చెప్పిన. అవకాశం ఇవ్వలే నాకు, తిరగనీయలే. మా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఎమ్మెల్యేను ఎవరో ఒకరు మేనేజ్ చేసుడు, వాళ్ళు నాకు ఎక్కడికక్కడ కాళ్ళలో కట్టెలు పెట్టుడు, కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా వచ్చి కలిస్తే బెదిరించుడు. నువ్వు ఎట్లా కలుస్తావు? అక్కతో నీకేం పని? నేనేమంటున్నా బ్రదర్, కేసీఆర్ గారికి తెలుసా తెలియదా కేసీఆర్ గారు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మేమందరం చాలా పెద్దవాళ్ళము, కవిత మా మీద ఆరోపణలు చేస్తే కూడా మేము రిప్లై అయిపోయినా ప్రజలు చూస్తలేరు అనుకుంటారు. విఘ్నత అని హరీష్ రావు గారు అట్లే అంటారు. కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నేను కంపెనీ పేర్లతో సహా చెప్తా. ఎవరెవరి కంపెనీలకు లీజ్ ల్యాండ్స్కి అవుట్ రైట్గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను. సంతకాలు ఎవరు పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు. చెప్తే షూర్ సంతోషం. ట్రాన్స్పరెన్సీ కదా ప్రజలు కోరుకునేది. నాకు ఎప్పుడు లేదు భయ్ పార్టీ సహకారం. నేను ఎప్పుడైతే అమెరికా నుండి వచ్చినో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు పార్టీ సహకారం లేదు. దాంట్లో కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన పాపం ఆయన వాడుకుంటుర్రే. ఆయన వెనుకో గుంటనక్కు ఉంది, ఆ గుంటనక్క ఆయన రెచ్చగొట్టి వాడుకుంటుంది. టైం వస్తే చెప్తా కదా. ఆ గుంటనక్క చెప్పినా కదా, ఏదైతే సెయింట్ గోబెన్ ల్యాండ్లో ఒక అధికారి ఇప్పుడు రెడీగా ఉన్నాడు చెప్పడానికి సిబిఐ దగ్గర, ఈడీ దగ్గర. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. నేను ఒకటే క్లారిటీగా చెప్తున్నా, మీరు ఎంతోసేపు నన్నేదో చేద్దాం, ఆడపిల్ల కదా పాపం భయపెడితే బెదురుతుందేమో అనుకుంటున్నాను. కుదరదు బాస్, కుదరదు. ఇది మారింది, పాలిటిక్స్ మారింది, టైం మారింది, అట్లా కుదరదు. నేను ఒక మాట చెప్తాబా, మనది ఎట్లాంటి భూమి? భగవంతుడు రామచంద్రుడి కోసం కనా కష్టాలు పడి పాపం గుడి కడతాడు రామదాస్ అంటే. ఆయన తీసుకుపోయి నిజాం జైలు వేస్తాడు. ఆ జైలు వేసిన టైంలో కూడా రక్షించడానికి రాకపోతే ఏమంటాడు రామదాస్? ఏమంటాడు? మనది ఎట్లాంటి భూమి? పోతన లాంటి గొప్ప కవి రాజు వచ్చి అంకితం ఏమంటే కూడా ఇయ్యడు. మనది ఎట్లాంటి భూమి? చాకలైలమ్మ లాంటి మామూలు మహిళ నాలాగానే ఏం లేదు, ఎవరు సపోర్ట్ లేరు, నిలబడి గుత్ప పట్టుకొని కొట్లాడింది. నేను అంతే, ఆ స్పిరిట్ ఉంది, అదే వేస్తాను. ఎవరేమనుకుంటారు ఏమనుకుంటారు నైసిటీస్ లేవు. ఎందుకంటే లైన్ వాళ్ళు దాటిరు, నేను దాటలేదు.
ఏది పడితే అది మాట్లాడుతూ ఊరుకుంటా. ఏమన్నాడే నా భర్త, మీరు ఎప్పుడన్నా విన్నారా? అధికారంలో ఉన్న 10 ఏళ్ళు మీరంతా కూడా రిపోర్టర్లే కదా, ఎప్పుడన్నా విన్నారా? ఆయన పేరు విన్నారా? ఏదైనా పైరవీలు విన్నారా? ఏం లేకుండా అది అన్యాయం కదా, టూ మచ్. ఊరుకోం, ఇంకా మస్తు అయిపోయింది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.